హాయ్ అండి. క్యారెట్ లేనప్పుడు టమాటోలు కూడా మన ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యారెట్ లేదని దిగులు పడకుండా టమాటోలతో మనం జ్యూస్ తయారు చేసుకుందాం. టమాటాలు ఎక్కువ మోతాదులో తీసుకున్నాము. ఉసిరికాయలు 2, నిమ్మకాయలు 2, కొత్తిమీర, బీట్రూట్, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఉంటే మంచిది. మునగాకు కూడా కొంచెం నేను వేసుకున్నాను అనమాట. మునగాకు, కరివేపాకు, కొత్తిమీర. మన ఇంట్లో ఏముంటే అవండి, వాటితోనే జ్యూస్ చేసుకోవాలి. అది లేదు ఇది లేదు అనుకోకుండా మునగాకు, కొత్తిమీర కాడలతో సహా వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా సన్నగా తరుక్కున్నాను. తరిగినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలాగ మనం ఒక క్లాత్లో వడగట్టుకున్నట్లయితే నీట్గా వస్తుంది జ్యూస్. లెమన్ అయితే పిండేసుకుంటున్నాను. ఈ టమాటో జ్యూస్ కాంతివంతంగా ఉంటుంది. మన చర్మము, ఫేస్ అయితే తల్ల మెరిసిపోతూ ఉంటుందండి టమాటా జ్యూస్ తాగితే. ఒక వీక్లో టమాటా జ్యూస్ కూడా చేసుకోండి, ఎక్కువ టమాటాలు వేసి. ఇదిగోండి, లెమన్ పిండేసి తాటి బెల్లం వేసుకుంటున్నాను నేను. నాకు షుగర్ ఉంది కాబట్టి తాటి బెల్లం వాడచ్చు అని చెప్పారు డాక్టర్ గారు. అందుకని తాటి బెల్లము వేసుకుంటున్నాను. మీరు హనీ వేసుకోవచ్చు అనమాట. పిల్లలైతే హనీ వేసుకొని చక్కగా ఈ జ్యూసు టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. మేము పెద్దవాళ్ళం కాబట్టి తాటి బెల్లం వేసుకున్నాను. అయినా సరే జ్యూస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకు అంకుల్కి అయితే నేను గ్లాసుల్లో పోసేస్తున్నానండి. డైలీ తాగుతామండి ఈ జ్యూస్ మేము. అందుకే ఆరోగ్యం కొంచెం కాపాడుకోగలుగుతున్నాం. బ్లడ్ అయితే పుష్కలంగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఉన్న వాటితోనే జ్యూస్ తయారు చేసుకోవచ్చు. అన్నీ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఉన్నప్పుడు వేసుకుందాం, లేనప్పుడు లేదు. జ్యూస్ అయితే చూశారు కదా. ఇప్పుడు మనం టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి జ్యూస్, టమాటాలు అయితే నేను అలా పెట్టి చూపిస్తున్నాను మీకు డెకరేషన్ కోసము. తప్పకుండా మీరు నేను చేసే జ్యూసులన్నీ తయారు చేసుకొని త్రాగేసి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి, కామెంట్లో చెప్పండి నేను ఎలా జ్యూసులు తయారు చేసి చూపిస్తున్నాను, మీరు ఎలా ఆరోగ్యంగా ఉన్నారు అనేది నా కామెంట్లో చెప్తే చాలా హ్యాపీగా, నేను మనది ఛానల్ గృహలక్ష్మి ఛానల్ కాబట్టి ఒక మదర్గా చాలా సంతోషపడతానండి. ఇంకొక జ్యూస్తో